యాజ్ ఇట్ ఈజ్ అందులోనే వాళ్లే పెట్టారండి ఇప్పటి వరకు చూడని అవతారం అని. సో నేను అలానే ఫీల్ అయ్యాను, ఇప్పటి వరకు చూడని అవతారం అలానే. కొత్తగా ఉంది, సిక్స్త్ సెన్స్ దాటి అవేగా వెళ్ళిపోయి ఉంది. సో ఇంతకన్నా ఇంకేం మాట్లాడాలో కూడా తెలియని విధంగా ఉంది. నన్నే పిలిచారు కరెక్ట్, నేను టెన్షన్ పడే టైంలో. ఎనీవే, సెవెంత్ సెన్స్ డెఫినెట్లీ కొత్తగా ఉంది. సినిమా కూడా చాలా కొత్తగా ఉంటుందని ఆశిద్దామండి. థ్యాంక్ యూ. చాలా యూనిక్ గా ఉంది, లోగో ఎదిరిపోయింది అనిపించింది. కామన్ సెన్స్ ఉన్న ప్రతి ఒక్కళ్ళకి ఈ సినిమా, ఈ లోగో సెవెంత్ సెన్స్ చాలా బాగా నచ్చుతుంది. అండ్ చూడని అవతారం అన్నారు, సూర్య గారి స్టిల్స్ అవి కొన్ని చూసాం. ఆయన పడిన కష్టం, మురుగదాస్ గారి క్రియేటివిటీ, ఇద్దరికి చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది ఇక్కడ. సో ఐ విష్ దిస్ ఫిల్మ్ సూపర్ డూపర్ హిట్. అది అదే బాడీలో బ్రెయిన్ తప్ప ఇంకేలేని ఒక వ్యక్తి క్రియేషన్ ఎలా ఉంటుందో అలా ఉంది ఇది మురుగదాస్ గారు. అండ్ అయితే ఇక్కడ నుంచి ఇక్కడ ఉండడం చాలా హ్యాపీగా ఉంది. బికాజ్ కాకకు ముందు రైల్వే స్టేషన్ షూటింగ్ జరుగుతుంటే నేను సూర్య గారిని కలిశాను. సో అప్పటి నుంచి ఒక మ్యారేజ్లో అనుకోకుండా వెళ్ళిపోతుంటే ఎక్కడి నుంచో బయట సుక్కు అనే పెద్ద గ్యాగ్ అనిపించింది. ఎవరో కొంచెం పరిగెడుతుంటే పిలుస్తున్నారు అనమాట. వెనక్కి చూస్తే సూర్య. ఐ థింక్ ఆ సింప్లిసిటీనే ఇట్ హెస్ మేడ్, అంటే అదే అతన్ని స్టార్ట్ చేస్తున్నాం ఈరోజు. సో సుబ్బు గారికి ఐ థింక్ మీకు శుభాకాంక్షలు చెప్తూ మెచ్చుకుంటాను. మన ఆంధ్ర సూపర్ స్టార్ సూర్య గారికి, శృతి హాసన్ గారికి, డైరెక్టర్ మేయర్ రమేష్, బోయపాటి శ్రీను, డైరెక్టర్ మురుగదాస్ గారికి, సుకుమార్ గారికి, బెల్లంకొండ సురేష్ గారికి, సునీల్ గారికి, రాజా రవీంద్ర గారికి, శోభన్ గారికి, సత్యనారాయణ రెడ్డి గారికి, అందరికీ, సుబ్రహ్మణ్యంకి అందరికీ, సురేష్ గారికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఆ బ్యాక్గ్రౌండ్ సూర్య గారి ఫోజు నిజంగా మనం ఫస్ట్ బ్లడ్ లో సెల్లో స్టార్ స్టాల్ చూసిన తర్వాత మరలా అగైన్ అదే రేంజ్ లో ఈరోజు సూర్య గారు వాళ్ళ కష్టం, వాళ్ళ తపన, వాళ్ళ తాపత్రయం, సినిమా కోసం ప్రాణం పెట్టి అహర్నిశలు సినిమానే ధ్యేయంగా పనిచేసినటువంటి ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా ఎప్పుడైనా భగవంతుడు ఆ విజయాన్ని హైట్స్ కి తీసుకెళ్లటం ఖచ్చితంగా జరుగుతుంది. ఆ కోవలో ఈ యూనిట్ అందరూ కూడా సౌత్ ఇండియాలోని ఇయర్ లాస్ట్ ఇయర్ ఎట్ రోబో బిగ్గెస్ట్ హిట్, ఈ ఇయర్ లో కూడా ఇది ఒక బిగ్గెస్ట్ హిట్ గా ఇండియన్ స్క్రీన్ మీద నిలవాలని ఈ టీమ్ కష్టపడిన ప్రతి ఒక్కరికి, డైరెక్టర్ గారి టీంకి, హ్యారీ జయరాజ్ గారికి, ఇక్కడ వచ్చిన అతిథులందరికీ, మీడియా మిత్రులందరికీ ఉన్నటువంటి వ్యక్తి. ఒక సినిమా అంటే ఒక అభిమానం, ఫ్యాషన్ ఉండేటటువంటి వ్యక్తి. దాన్ని తగ్గ రీతిలో వాళ్ళు ఈరోజు నిలదొక్కుని ఈరోజు రిలీజ్ అవటం మేమందరం హర్షించదగ్గ విషయం. ఖచ్చితంగా ఈ చిత్రం లాస్ట్ టైం గదిని మిస్ అయ్యాను, ఈ సినిమా మిస్ అవ్వకూడదని ట్రై చేశాను. ఆ పోటీలో సుబ్బు కాస్త అడ్వాన్స్డ్ గా ఉండి సినిమా చేశాడు. ఎనీవే, ఈ సినిమా నేను చేయకపోయినా ఈ సినిమా సూపర్ హిట్ అవుద్ది. ఎందుకంటే సెవెన్ సెన్స్ ఎవరు చూడని అవతారం అని మురుగదాస్ పెట్టారు, కానీ నాకు ఇందులో ఒక అవతార్ సినిమా కనిపిస్తుంది. సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక అవతార్ కనిపిస్తుంది మనకి. ఈ సినిమా డెఫినెట్ గా అవతార్కి వరల్డ్ వైడ్ ఎలా పేరు వచ్చిందో మన ఇండియాలో ఆల్ లాంగ్వేజెస్ లో ఇది అవతార్ లాగా పెద్ద హిట్ అవుద్దని మాత్రం ఈ లోగో చూసినాక అదే చూడని అవతారం అనిపిస్తుంది. సో మురుగదాస్ గారికి కంగ్రాచులేషన్స్. మాకు ఒక మంచి దర్శకుడు ఒక సౌత్ లో ఉన్నాడని ఈ రోజున నార్త్ లో కూడా మీరు గజనీ చేసి నిరూపించారు. అలాగే ఈ సినిమా కూడా నార్త్ లో చేసి పెద్ద హిట్ చేసి సౌత్ డైరెక్టర్స్ అక్కడికి వెళ్లి పెద్ద హిట్స్ ఇచ్చారు. అలాగే ఈ మధ్యకాలంలో మీరు ఇంత పెద్ద హిట్ ఇచ్చారు. ఈ సినిమా కూడా డెఫినెట్ గా అంత పెద్ద హిట్ అయి అవతార్ లాగా మరో చూడని అవతారం సెన్స్ గా సెవెన్ సెన్స్ మిగులుతుందని చెప్పి నేను తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఎవరికైనా ఎనీ హ్యూమన్ కి అంటారు నోరు అబద్ధం చెప్తున్న కళ్ళు చూస్తే నిజం తెలిసిపోద్దని. అలా ఆర్టిస్ట్ కి ఎవరికైనా కళ్ళు ముఖ్యం అండి. సూర్య గారి కళ్ళు చూస్తే ఆ ట్రూ ఫీలింగ్ వస్తుందండి. అందరం టైటిల్ చూస్తాం కదా, ఈ టైటిల్లో వెరైటీ ఏంటంటే టైటిల్ కూడా అందరం చూస్తుంది, రెండు కళ్ళు ఉన్నాయి అందులో కూడా. అండ్ సూర్య గారి సినిమా ప్రతి సినిమా చూశానండి.
యావరేజ్ సినిమా, సూపర్ హిట్ సినిమా, ఏ సినిమా అయినా నేను ఫుల్గా సాటిస్ఫై అయ్యాను. ఎందుకంటే ఆయన చూస్తా ఉంటే ఆయన నన్ను మోసం చేస్తున్న ఫీలింగ్ ఎక్కడ నాకు ఎప్పుడు కనపడలేదండి. చాలా జెన్యున్ గా యాక్ట్ చేస్తున్న ఫీలింగ్ కనిపించింది. అట్ ద సేమ్ టైం నేను ఈ మధ్యన కొంచెం లావు తగ్గడానికి చాలా ఇన్స్పిరేషన్స్ ఉన్నాయి నాకు. సూర్య గారు కూడా ఒకళ్ళు ఫోన్లో కూడా ఫోటో ఉందండి. ఈ 7th సెన్స్ సినిమా 7 years లోపు పిల్లలు, అంటే 7 months పిల్లల కాడి నుంచి 70 years దాటి ఉన్న పెద్దోళ్ళ వరకు అందరికీ కూడా మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చి అందరూ చూసే సినిమాగా ఉంటుంది. అందరూ వచ్చి చూస్తారు. మా సుబ్బు గారికి 7 films చేస్తే ఎంత ప్రాఫిట్ వస్తుందో అంత ప్రాఫిట్ రావాలని కోరుకుంటున్నానండి. ఇందులో నటించిన నటీనటులందరికీ కూడా అలాగే ఆ 7 above పేరే రావాలని కోరుకుంటున్నాను. బెలంగూరు సురేష్ గారు మీరేం ఫీల్ అవుతారు? 2 సినిమాలు మిస్ అయ్యారు. నెక్స్ట్ 8th సెన్స్ మీరే ప్రొడ్యూసర్, ఆయన డైరెక్టర్. ఈ సినిమా 7th సెన్స్ గురించి తెలుగులో, తమిళ్లో చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఇలాంటి ఒక ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ లో నాకు మంచి క్యారెక్టర్ ఇచ్చిన మురుగదాస్ గారికి చాలా చాలా థ్యాంక్స్. సూర్య గారి గురించి ఏం చెప్పకర్లేదు. సూర్య గారి హార్డ్ వర్క్, టాలెంట్, పాపులారిటీ అందరికీ తెలుసు. ఈ సినిమా ప్రొడ్యూసర్స్ శ్రీ లక్ష్మీ గణపతి ఫిల్మ్స్ కి చాలా థ్యాంక్స్. ఈ సినిమా 7th సెన్స్ పెద్ద సినిమా కావాలని, పెద్ద సక్సెస్ కావాలని కోరుకనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ టు అవర్ టైటిల్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. గజనీ తర్వాత చాలా రోజు తర్వాత మీ అందరి కలవడానికి చాలా సంతోషంగా ఉంది. గజనీ తర్వాత నేను సూర్య కాంబినేషన్ చాలా ఎక్స్పెక్టేషన్ పెరిగింది. సో ఆ ఎక్స్పెక్టేషన్ ఫుల్ఫిల్ చేయాలని నియర్లీ 8 months చాలా రీసెర్చ్ చేసి, రీరైట్ చేసి ఈ స్క్రిప్ట్ ఫినిష్ చేశాను. డెఫినెట్గా గజనీతో కంపేర్ చేస్తే గజనీ కంటే 4-5 times బెటర్గా వచ్చింది. ఈ ఫిల్మ్లో మెయిన్ థీమ్ ఏంటి, మనం ఈ ప్రపంచానికి ఏమి ఇచ్చాం, తర్వాత ఇప్పుడు ఎలా అది మర్చిపోయాం, అదే మెయిన్ థీమ్. నియర్లీ బిగినింగ్ 10 minutes ఫస్ట్ 10 minutesకి మాత్రం మన నియర్లీ 10 crores స్పెండ్ చేసాము. అలానే క్లైమాక్స్ కూడా చాలా పవర్ఫుల్గా ఒక కుంగ్ఫు ఫైట్ ఉంది. ఆ కుంగ్ఫు ఫైట్ డెఫినెట్గా ఒక న్యూ ఎక్స్పీరియన్స్గా ఉండేది మన సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి. థ్యాంక్స్. పెద్ద విజువల్ ట్రీట్ ఇవ్వండి, అందరూ పని చేస్తాము. ఇట్స్ నాట్ అ నార్మల్ ఫిల్మ్. వీ డోంట్ వాంట్ అ నార్మల్ హిట్ అట్ ఆల్. వీ హ్యావ్ టు make it memorable for all the audience. It's like a responsibility. We feel thankful for what you all have given us with Gajini. So we don't want to just come with a regular hit. This film should be memorable, spoken about, remembered for a very long time. I honestly think we all have given our best for this film. I was just discussing with Shruti how to term this film, how to tag this film. Is it a science fiction thriller, medical thriller, or what? But I think everything is there. This is the only film I think we have pushed our cards. I have not done such a film before, and I can surely say in India I have not seen a film made like this. Person on screen. It is a very prestigious project, as Shruti said. So very honored, sir. Thank you so much for having me in this project. తన రికార్డ్స్ తో కోలీవుడ్ ను కొల్లగొట్టు గజనీ స్టాలిన్ తో టాలీవుడ్ లో తన వైపుకు తిప్పుకుని బాలీవుడ్ లో కూడా గజనీ అనే బాణం వేశారు. ఆ గజనీ బాలీవుడ్ సినీ చరిత్రలోనే రికార్డులన్నీ తిరగరాసి ఈ రోజు కూడా బాలీవుడ్ బరిలో దిగ్విజేతగా నిలబడిన మా మురుగదాస్ గారికి ఈ 7th సెన్స్ సినిమా 7th వండర్లు సృష్టిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మా హీరోయిన్ శృతి హాసన్ గారికి నా చిన్నతనంలో ఒక టికెట్ పై 2 సినిమాలు చూస్తున్నట్టుగా
ఆమె నటన చూస్తుంటే వాళ్ళ నాన్నగారు కమలాసన్ గారు కూడా మనకు కనిపిస్తారు. అలా యూనివర్సల్ స్టార్ కమలాసన్ గారు లాగా తను కూడా తండ్రికి తగ్గ తనేలాగా అనిపించుకోవాలని, ఈ 7th సెన్స్ సినిమా తన కెరీర్ లో ఒక మైలు రాయిగా మిగిలిపోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ సభకు ఇచ్చేసిన పాతిక పాత్రిక మిత్రులకి, నా సెషన్స్ మిత్రులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇలాగే 23వ తారీఖు నాడు ఆడియో ఫంక్షన్ చేస్తున్నామని, గ్రాండ్ గా చేస్తున్నామని మనస్ఫూర్తి